ఐఆర్ఆర్ కేసులో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చంద్రబాబును A1 గా, నారాయణను A2 గా చూపింది. వీరితో పాటు నారా లోకేష్, లింగమనేని రమేష్, రాజశేఖర్ల పేర్లను నిందితుల జాబితాలో చేర్చింది. కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను సిఐడి ఏసీపీ కోర్టులో దాఖలు చేసింది. చంద్రబాబును A1 గా, నారాయణను A2 గా పేర్కొంది. వీరితో పాటు నారా లోకేష్, లింగమనేని రమేష్, రాజశేఖర్ల పేర్లను నిందితుల జాబితాలో చేర్చింది. చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే ఐఆర్ఆర్ అలాట్మెంట్ వ్యవహారం జరిగిందని ఛార్జ్ షీట్లో సిఐడి ప్రస్తావించింది. ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అప్పటి సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిఐడి ఈ కేసులో బాబును నిందితుడిగా చేర్చింది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థతో పాటు మాజీ మంత్రి నారాయణ ఫ్యామిలీ, పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ లబ్ధి పొందారని ఆరోపించింది సిఐడి. ఈ క్రమంలోనే వీరిపై కేసు నమోదు చేసింది. ఇక ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరికొన్ని రోజుల్లో ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ మరోసారి ఐఆర్ఆర్ కేసు వ్యవహారం తెరపైకి రావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.